హాయ్ అండి. మేము ఈరోజు సరస్వతి పూజ అండి. 6 రోజుల అవతారాలు అయిపోయాయన్నమాట. అంటే నవరాత్రులు కదండి. ఈరోజు సరస్వతి పూజ అనమాట. మా పిల్లలకి ట్యాగ్స్ కూడా వేశారు. చాలా జనం ఉన్నారండి. అంటే పిల్లలు తప్పకుండా ఉండడం కోసమని. ఇక్కడ ఇది హంస దీపోత్సవం చేస్తారండి. ఇక్కడ గంగ పూజ కూడా చేస్తున్నారు. అక్కడ పంతులు ఉన్నారు కదండి. ఇంకా చాలామంది అక్కడ లైటింగ్స్ ఉన్నట్టు దగ్గర పంతులు ఉండి గంగ పూజ చేస్తారన్నమాట. చాలా బాగుంటుంది. కాస్త కొంచెం లేట్ 6 తర్వాత చేస్తారు. కొంచెం ముందుగా చూపిస్తున్నాను నేను. ఇక్కడ హంస పడవ ఉంటుంది కదండి. దసరా రోజు ఆ రోజు అదంతా తిప్పుతారు. ఈ పడవ ఆ రోజు కోసమని అలంకరణ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా అలంకరణ చేయలేదు, అందుకే ఇలా ఉంది. అలంకరణ చేసి లైటింగ్స్, కొబ్బరి మట్టలు, ఇంకా అంటి దవ్వలు అన్నీ పెడతారు కదండి. చాలా బాగుంటుంది. దసరా రోజు చూడాలండి ఇటువంటిది అయితే మాత్రం. ఆ రోజు చాలా బాగుంటుంది. ఇదంతా గుడి పక్కన. ఇక్కడ ఈరోజైతే గంగ పూజ చేస్తున్నారనమాట. మేము లేట్ అయిపోతుందనేసి ఆ పూజ వరకు ఉండలేదు. చాలా బాగుంటుంది అన్నమాట. ఇదంతా ఆ పైన దుర్గ గుడి అండి. ఎందుకంటే మేము లోపలికి వెళ్ళలేదు, చాలా రద్దీగా ఉందండి. అసలు చాలా జనం ఉన్నారనమాట. ఈ జనంలో మేము వెళ్ళి రావడం చాలా కష్టం అనేసి మేము బయట నుంచే వెళ్ళిపోయాము. వెళ్ళి ఇదంతా చూపించడం కోసమని ఇదంతా మీకు చూపిస్తున్నాను. ఇదే దుర్గగుడి ఎంట్రన్స్ అండి. పైనుంచి అయితే ఇలాగ ఉంటుంది. ఇంకా ముందైతే అక్కడ లోపల వరకు కూడా వెళ్ళనివ్వలేదు. ఇలానే దారంతా పెట్టారు. లైటింగ్స్ చాలా బాగుందండి. ఇంకా దసరా ఉత్సవం మ్యూజిక్ ఎగ్జిబిషన్ అని, ఇంకా కోలాటం, ఇంకా వీళ్ళందరూ డ్యాన్స్ చేసేవాళ్ళండి. అక్కడ చాలా బాగుంది. అసలు ఈ సంవత్సరం అంతా బాగా ఇప్పుడు చేయలేదు నాకు తెలిసి. అంత బాగుంది. నేను బయట నుండి చూస్తూనే ఉన్నాను. లోపలికి వెళ్ళాల్సిన అవకాశం రాలేదు. ఇంకా ఈ కోలాటం అండి. నెక్స్ట్ వీడియోలో దసరా ఉత్సవం గురించి చూపిస్తాను. చూడండి దసరా ఉత్సవం గురించి అమ్మవారిని, ఇంకా వాళ్ళు నాట్యం ఆడే వాళ్ళందరూ